ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే కుర్రాడు తన తల్లి లక్ష్మి గారి ప్రేమను అవగాహన చేసుకోలేక అశ్రద్ధగా ప్రవర్తించేవాడు. తల్లి ఎంత కష్టపడినా రమేష్ మాత్రం ఆమెను అర్థం చేసుకోలేదు. లక్ష్మి తల్లిదండ్రులను కోల్పోయి చిన్నతనంలోనే అనాథ అయింది. కాని ఆమె స్వయంగా పనిచేసుకుని తన కుమారుడిని ప్రేమతో పెంచింది. రోజంతా పనిలో మునిగిపోయినా రమేష్కి కావాల్సిన ప్రతిదీ సమకూర్చేది. కానీ రమేష్ మాత్రం, అమ్మా, నాకోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు, నేను నా దారి చూసుకుంటాను అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. ఒకరోజు రమేష్ స్నేహితులతో తన జీవితాన్ని తనదైన రీతిలో గడపాలని నిర్ణయించుకున్నాడు. అతడు రోజంతా ఆటల్లో, అల్లరిల్లో కాలం గడిపేసేవాడు. తల్లి ఎంత చెప్పినా వినకుండా తన జీవితాన్ని నిర్లక్ష్యంగా, ఆనందంగా గడిపితే చాలని భావించాడు. లక్ష్మి గారు రాత్రిళ్ళు, నా బాబు జీవితంలో ఏదో సాధించాలి, కానీ ఇలాగే ఉంటే ఎలా అని బాధపడేది. ఒకరోజు రమేష్కు తీవ్రమైన జ్వరం వచ్చింది. తల్లి అర్ధరాత్రి వరకు పగలు, రాత్రి చూసుకుంటూ తన చేతులు కాలిపించుకునేంతగా వెచ్చటి నీళ్లు తడిపి అతడిని సంరక్షించింది. అందరూ నిద్రలో ఉంటే తల్లి మాత్రం కొడుకు కోసం పహరా కాస్తోంది. రమేష్ తల్లి చేతిని బలంగా పట్టుకుని చూశాడు. ఆమె కళ్ళు అలసిపోయినా ప్రేమ నిండినవే. ఆ క్షణంలోనే అతడు తన తల్లి గొప్పతనం అర్థం చేసుకున్నాడు. రేపటి ఉదయం తల్లి అలసటతో, కానీ సంతోషంగా రమేష్ను చూసింది. అతడు తల్లిని చూస్తూ, అమ్మా, నీ ప్రేమకు ఏది సాటిగా ఉండదు, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని అన్నాడు. ఆ రోజు నుంచి రమేష్ తల్లి గౌరవాన్ని అర్థం చేసుకుని బాధ్యతగా మారాడు. తల్లి కోసం చిన్న చిన్న పనులు చేయడం మొదలు పెట్టాడు. తన తల్లి కన్నీళ్లు కాకుండా సంతోషాన్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. మొలకెత్తే నీడ ఎప్పుడూ తల్లి ప్రేమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.